కాలచక్రం మరణాన్ని సూచించే గడియారం. విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపంలో పాత భవనాల మధ్య ఇరుకైన సందులో కాలజ్ఞాన నిలయం అనే పేరుతో ఒక గడియారాల షాపు ఉంది. ఆ షాపు బయట బోర్డు మీద అక్షరాలు వెలిసిపోయి ఉంటాయి, కానీ లోపల మాత్రం వందలాది గడియారాలు నిరంతరం శబ్దం చేస్తూనే ఉంటాయి. షాపు యజమాని రామనాథం తెల్లటి జుట్టుతో గంభీరమైన చూపులతో ఎప్పుడూ ఏదో పాత యంత్రాన్ని రిపేరు చేస్తూ కనిపిస్తాడు. ఆయన కళ్ళు గడియారపు ముళ్ళులాగే నిలకడగా తీక్షణంగా ఉంటాయి. ఆ షాపులో ఒక మూలన ఎప్పుడూ ఒక పాత పట్టు వస్త్రంతో కప్పి ఉంచిన భారీ గ్రాండ్ ఫాదర్ క్లాక్ ఉంటుంది. దాని ఎత్తు సుమారు 7 అడుగులు. నల్లని చేకు కలపతో చేసిన ఆ గడియారం మీద వింతైన గుర్తులు మనుషుల పుర్రెలు చెక్కినట్టు ఉంటాయి. ఆ ఊరి ప్రజలు ఆ గడియారాన్ని మృత్యుఘటిక అని పిలుస్తారు. అది ఒక్కసారి తిరగడం మొదలైతే ఆ గడియారం ఎవరి వైపు చూస్తుందో వారి ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కార్తిక్ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీద అమితమైన నమ్మకం ఉన్న యువకుడు. మూఢ నమ్మకాలను అసలు సహించని కార్తిక్ తన స్నేహితులతో కలిసి ఆ గడియారం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని పందెం కాశాడు. కాలం అనేది ఒక భౌతిక కొలమానం మాత్రమే. అది మనుషుల ప్రాణాలను ఎలా తీస్తుంది అని ప్రశ్నిస్తూ ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం రామనాథం షాపుల్లోకి అడుగుపెట్టాడు. రామనాథం వారిని చూడగానే "వెళ్ళిపోండి బాబు, కాలంతో ఆడుకోవడం అంటే నిప్పుతో ఆడుకోవడమే" అని హెచ్చరించాడు. కానీ కార్తిక్ వినలేదు. తన స్నేహితులు రామనాథాన్ని మాటల్లో దించి పక్కకు తీసుకెళ్ళగా కార్తిక్ నెమ్మదిగా ఆ పట్టు వస్త్రాన్ని తొలగించాడు. ఆ గడియారం లోపల ఉన్న ముళ్ళును తుప్పుపట్టి ఉన్న అవి చూస్తుంటే ఏదో తెలియని ఆకర్షణ కలిగించింది. కార్తిక్ తన చేత్తో ఆ పెద్ద ముళ్ళును పట్టుకుని ఒక్కసారిగా 12 వైపు తిప్పాడు. ఆ క్షణం షాపుల్లోని వందలాది గడియారాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆపై ఆ గ్రాండ్ ఫాదర్ క్లాక్ లోపల ఉన్న లోకనం పెండులం భయంకరమైన లోహాల శబ్దంతో ఊగడం మొదలైంది. టిక్ టక్ టిక్ టక్ అనే శబ్దం కార్తిక్ గుండె చప్పుడిని అనుకరిస్తున్నట్టుగా అనిపించింది. రామనాథం పరుగులెత్తుకుంటూ వచ్చి "నువ్వు చెయ్యకూడని పని చేశావు. ఇప్పుడు కాలచక్రం వెనక్కి తిరగడం మొదలయ్యింది" అని తల పట్టుకుని కూలబడ్డాడు. మరుసటి రోజు ఉదయం కార్తిక్ నిద్ర లేవగానే తన గది అతనిని వింతగా కనిపించింది. తను రాత్రి చదివిన పుస్తకాలు మళ్ళీ కొత్తగా ఉన్నాయి. అద్దంలో చూసుకుంటే తన ముఖం మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు మాయమై చర్మం మరింత నునుపుగా మారింది. అతను కాలేజీకి వెళ్తుంటే దారిలో ఉన్న కారు వెనక్కి వెళ్తుంది. పక్షులు గాలిలో వెనక్కి ఎగురుతున్నాయి. అతనికి అర్థం కాలేదు. తన కళ్ళు తనకు మోసం చేస్తున్నాయా లేక ప్రపంచం మారుతుందా అని భయపడ్డాడు. మధ్యాహ్నం అయ్యేసరికి కార్తీక్ ఒంటిపై ఉన్న టీషర్ట్స్ వదులైపోయాయి. అతనికి ఎత్తు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. భయంతో తన స్నేహితుడికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ నంబర్ అన్నీ మాయమైపోతున్నాయి. కార్తీక్ మెదడులో ఉన్న జ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నాయి. తను నిన్న ఏం తిన్నాడో, తన క్లాస్ టీచర్ ఎవరు, ఇవేమీ అతనికి గుర్తుకు రావడం లేదు. కాలం అతనికి వయసును, జ్ఞాపకాలను వేగంగా వెనక్కి లాగేస్తోంది.
కార్తీక్ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని నిమురుకున్నాడు. అతనికి ఇప్పుడు తను 20 ఏండ్ల యువకుడిలా కాకుండా 15 ఏండ్ల బాలుడిలా కనిపిస్తున్నాడు. అతని గొంతు కూడా మారిపోయింది. భయంతో వణికిపోతూ మళ్ళీ రామనాథం షాపుకు పరుగులెత్తాడు. దారిలో జనం అతన్ని చూసి వింతగా నవ్వుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు పెద్ద పెద్ద బట్టలు వేసుకుని పరిగెత్తున్నట్లు వారికి కనిపిస్తుంది. షాపుల్లోకి వెళ్ళగానే రామనాథం గడియారం వంక దీక్షగా చూస్తూ కూర్చుని ఉన్నాడు. రామనాథం గారు, నన్ను కాపాడండి, నాకు వయసు తగ్గిపోతుంది, నేను చిన్నపిల్లాడిలా మారిపోతున్నాను అని కార్తీక్ ఏడుస్తూ బతిమిలాడాడు. రామనాథం నిట్టూర్పు ఏడుస్తూ, నువ్వు ఆ గడియారాన్ని తాకినప్పుడు నీ ఆయుష్ను దానికి ఇచ్చేశావు. ఇది ఇప్పుడు నీ కణాలను వెనక్కి తీసుకెళ్తుంది. ఆ ముళ్ళు 12 గంటల వైపు చేరుకోగానే నువ్వు గర్భస్థ శిశువుగా మారి ఆపై శూన్యంలో కలిసిపోతావు అని చెప్పాడు. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. కార్తీక్ ఇప్పుడు కేవలం 8 ఏండ్ల బాలుడు. తన పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. తన తల్లిదండ్రుల ముఖం ముసుకబారిపోతున్నాయి. దీన్ని ఆపడానికి ఏం మార్గం లేదా అని కార్తీక్ దీనంగా అడిగాడు. రామనాథం ఒక పాత ఇనుప గొడ్డలిని కార్తీక్ చేతిలో ఇచ్చి, దీన్ని పగులగొట్టడానికి ప్రయత్నించు, కానీ గుర్తుంచుకో, ఆ గడియారం నీ ప్రాణం దానికి తగిలే ప్రతి దెబ్బ నీకు తగులుతుంది అని హెచ్చరించాడు. కార్తీక్ గొడ్డలితో ఆ గడియారం మీద బలంగా కొట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా గడియారానికి కనీసం గీత కూడా పడలేదు. బదులుగా కార్తీక్ ఛాతీ మీద పెద్ద గాయం అయ్యి రక్తం కారింది. గడియారం ఒక మంత్రించిన కవచంలా తనను తాను రక్షించుకుంటుంది. కార్తీక్ నొప్పితో విలవిలలాడుతూ నేలపై పడిపోయాడు. గడియారపు ముళ్ళు ఇప్పుడు 11:30 దగ్గరకు చేరింది. అతనికి ఇప్పుడు కేవలం 5 ఏళ్ల వయసు. రామనాథం నెమ్మదిగా కార్తీక్ దగ్గరకు వచ్చి, నీ శాస్త్రీయ పరిజ్ఞానం ఇప్పుడు నిన్ను కాపాడలేదు కార్తీక్. కాలం అనేది ఒక దైవిక శక్తి. దాన్ని గౌరవించని వారికి శిక్ష తప్పదు. అయితే ఒకే ఒక్క మార్గం ఉంది. అది నీ సర్వస్వాన్ని త్యాగం చేయడం. నీ రక్తం ఈ గడియారపు ముళ్ళులకు తాకితే కాలం తన దిశను మార్చుకుంటుంది. కానీ దానికి ప్రతిఫలంగా నీ గతం పూర్తిగా తుడిపెట్టుపోతుంది. నీవు జీవిస్తావు, కానీ నీకు ఎవరు అన్నది తెలియదు అని చెప్పాడు. కార్తీక్ కళ్ళ ముందు తన చిన్ననాటి ఊహలు, తన అమ్మ ముఖం, తను చదువుకున్న స్కూల్ అన్నీ ఒక్క సినిమా రీల్లాగా వెనక్కి వెళ్తున్నాయి. ఇంకొక 5 నిమిషాలు ఆగితే తను ఈ ప్రపంచం నుండి మాయమైపోతాడు. చావు భయం కంటే మనిషిగా గుర్తింపు కోల్పోవడం భయంకరంగా ఉన్న బ్రతకాలనే కోరిక అతన్ని ఉసిగొల్పింది. అతను తన వేలును ఆ గడియారపు వాడైన ముళ్ళుకు గుచ్చాడు. రక్తం ధారగా ఆ గడియారపు చక్రాల మీద పడింది. ఒక్కసారిగా షాప్ అంతా విద్యుత్ షాక్ తగిలినట్టు మెరిసింది. గడియారం లోపల ఉన్న స్ప్రింగులు, చక్రాలు భయంకరమైన శబ్దంతో తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ వెలుగులో కార్తీక్ గట్టిగా కేక వేశాడు. అతని కళ్ళ ముందు ప్రపంచమంతా తెల్లగా మారిపోయింది. అతని జ్ఞాపకాలు అన్నీ గాల్లో కలిసిపోతున్నట్టు అనిపించింది. కాసేపటికి అంతా నిశ్శబ్దం ఆవరించింది. వర్షం వెలిసింది. కార్తీక్ కళ్ళు తెరిచి చూశాడు. తను ఒక పాత షాపు ముందు నేలపై పడి ఉన్నాడు. అతని శరీరం మళ్ళీ తన 20 ఏండ్ల యువకుడిలా మారింది. కానీ అతని మనస్సు ఒక ఖాళీ కాగితంలా ఉంది. తను ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చాడు? తన పేరేమిటి? ఏ ఒక్క ప్రశ్నకు కూడా అతని దగ్గర సమాధానం లేదు. అతను నెమ్మదిగా లేచి నిలబడి తన బట్టలను దులుచుకున్నాడు. ఎదురుగా ఉన్న షాపులో రామనాథం ఒక కొత్త కస్టమర్తో మాట్లాడుతున్నాడు. ఆ కస్టమర్ ఆ భారీ గ్రాండ్ ఫాదర్ క్లాక్ వైపు ఆసక్తిగా చూస్తున్నాడు.
రామనాథం ఆ కొత్త వ్యక్తితో, ఈ గడియారం చాలా పాతది, దీని చరిత్ర ఎవరికీ తెలియదు, కానీ దీన్ని ఎప్పుడూ తాకకూడదు అని చెబుతున్నాడు. కార్తిక్ తన జేబులో చెయ్యి పెడితే ఒక ఐడి కార్డు దొరికింది. దాని మీద కార్తిక్ మెకానిక్ ఇంజనీరింగ్ అని ఉంది. ఆ పేరు చదివిన అతనికి ఏం భావన కలగలేదు. అది తన పేరు అని కూడా అతనికి నమ్మకం కలగడం లేదు. అతను ఒక అపరిచితుడిలా ఆ కార్డు పక్కన పడేశాడు. తన గతాన్ని బలి ఇచ్చి ప్రాణాన్ని దక్కించుకున్నాడనే నిజం కూడా అతనికి గుర్తులేదు. రామనాథం నెమ్మదిగా షాపు బయటకు వచ్చి కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ కళ్ళలో శూన్యం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. బాబు అని రామనాథం అడిగాడు. కార్తీక్ మౌనంగా తల ఊపాడు. అందరూ ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటాం, కానీ కాలం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తుంది. పో, నీ దారి నువ్వు వెతుక్కో అని రామనాథం అన్నాడు. కార్తీక్ వెనక్కి తిరిగి చూడకుండా ఈ వీధుల్లో నడవడం మొదలుపెట్టాడు. వెనుక నుండి గడియారం టిక్ టిక్ శబ్దం వినబడుతూ ఉంది. ప్రతి సెకండు ఒక మనిషి పుడుతున్నాడు, ఒక మనిషి మరణిస్తున్నాడు. కానీ కాలం మాత్రం ఎవరికి లోగకుండా తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. కార్తీక్ ఇప్పుడు ఒక కొత్త మనిషి, గతం లేని ఒక వర్తమానం. రామనాథం మళ్ళీ షాప్లోకి వెళ్ళి ఆ పట్టు వస్త్రాన్ని ఆ భారీ గడియారం మీద కప్పేశాడు. ఆయన ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. బహుశా కాలచక్రాన్ని తదుపతి బలి దొరకడానికి ఎంతో సహాయం పట్టకపోవచ్చు. ఆ గడియారపు ముళ్ళులు మళ్ళీ నిశ్శబ్దంగా వేచి చూడడం మొదలుపెట్టాయి. ఈ కథ మనకు అందించే నీతి: కాలం ఒక దైవిక శక్తి. కాలం అనేది కేవలం సెకండ్లు, నిమిషాలు, కొలమానం మాత్రమే కాదు. అది ఒక అజేయమైన దైవిక శక్తి. మానవ విజ్ఞానం లేదా సైన్స్ ఎన్ని అద్భుతాలు చేసినా ప్రకృతి నియమాలు కాలగమనాన్ని దక్కించడం సాధ్యం కాదు. సావధానంగా విను. ఈ గడియారం కేవలం సమయాన్ని చూపదు, నీ మరణ శాసనాన్ని రాస్తుంది. ఆగిపోయిన ఆ ముళ్ళు కదిలిందంటే నీ ఆయుష్ కరిగిపోవడం మొదలైనట్టే. ఒకసారి ఆ టిక్ టిక్ శబ్దం నీ గుండె చప్పుడుని అందుకుందా, ఇక ఏ దేవుడు నిన్ను కాపాడలేడు. కాలం వెనక్కి తిరిగితే నువ్వు పుట్టకముందు ఉన్న శూన్యంలోకి కలిసిపోతావు. జాగ్రత్త. ప్లీజ్ డూ సపోర్ట్ మనసు మాట ఆన్ యూట్యూబ్ ఛానల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.